ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉండటంతో ఫోన్ ట్యాపింగ్ పై సమీక్ష చేయలేదని చెప్పారు. ప్రతి విషయానికి సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ లో ఎందుకు కోరట్లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని, అలాంటి పనులు తాను చేయబోనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రధానంగా ఏదైతే తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా హాట్ టాపిక్ అవుతుందో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి అసలు ఏమన్నారు? గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయి. కీలక వ్యక్తులు అలాగే ప్రతిపక్ష నేతలు సహా అనేక మంది వ్యక్తుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయి అన్న విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, అసలు ఏమైనా కేసు నమోదు చేశారా ఏంటి, ఇవన్నీ కూడా ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. సీఎం గా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో సీఎం గా ఇప్పటి వరకు తాను ఈ అంశంపైన సమీక్ష జరపలేదు. పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం, వారే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు, వాళ్ళు చాలా సీరియస్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం మారినప్పుడు టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిన తర్వాత వివిధ శాఖల్లో అధికారులని రేవంత్ రెడ్డి బదిలీ చేయడం జరిగింది. వివిధ పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లోని ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఆ విధంగా బదిలీ చేసినప్పుడు ఎస్ఐబి విభాగంలో కొత్తగా ఛార్జ్ తీసుకునే అధికారులు ఉన్నప్పుడు వారు ఆ ఆఫీస్ లో ఏమేమి వస్తువులు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన పూర్తి డేటాను సేకరించినప్పుడు అందులో కొన్ని హార్డ్ డిస్క్లు, సిస్టమ్లు అలాగే కొంత ఎక్విప్మెంట్ మిస్ అయింది అన్న కంప్లైంట్ ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మొదట నమోదు చేశారు. ఆ మిస్సింగ్ హార్డ్ డిస్క్స్, సిస్టమ్స్ కు సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానీ ఏ పొలిటికల్ నేత కానీ లేక మరెవరు కానీ ఈ తమ ఫోన్స్ ట్యాప్ అయ్యాయని ఫిర్యాదు చేయడం కానీ ఆ కోణంలో ఈ కేసు వెలుగులోకి రాలేదు. ఈ హార్డ్ డిస్క్లు మిస్ అవ్వడం, సిస్టమ్స్ కనపడకుండా పోవడం ఈ కోణంలో వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా వెలుగులోకి రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయి, ఎవరెవరు ఆదేశాల మేరకు ఇవి చేశారు అన్నది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి అనేక విషయాలు. సో ఈ అంశంపైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాను ఎటువంటి సమీక్ష జరపలేదు. భవిష్యత్తులో పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం కాబట్టి వారే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అలాగే మొదట మిస్సింగ్ ఎక్విప్మెంట్ గా ఈ హార్డ్ డిస్క్లు అలాగే సిస్టమ్స్ కనపడకుండా పోయిన కేసుని తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవహారంలోని కొన్ని టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం సెక్షన్లను జోడించి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకి ప్రస్తుతం ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే కనపడకుండా పోయిన హార్డ్ డిస్క్లు అలాగే డేటా ధ్వంసమైన డేటా బ్యాకప్ ఎక్కడ ఉంది అనేది అధికారులే తేల్చాలి. సో దాని పట్ల అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఇప్పుడున్న తన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఫోన్ ట్యాపింగ్స్ చేయడం లేదు, అటువంటి వెధవ పనులు తాను చేయను. ముఖ్యంగా ఉగ్రవాదులు కానీ అలాగే సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించి వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్స్ జరుగుతుండొచ్చు, ఆ సమాచారం కూడా మాకు ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే కీలకంగా ప్రతి అంశానికి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయండి అని అడుగుతున్న కేసీఆర్ కానీ కేటీఆర్, హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత దుమారం రేపుకుంటే వాళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి అడగడం లేదు అన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ముఖ్యంగా కొంత డేటా మిస్ అయింది. 1990s అలాగే 80s నుంచి ఉన్న డేటా ముఖ్యంగా నేర చరిత్రలకు సంబంధించి కానీ అలాగే అనేక మంది ఫోన్ రికార్డింగ్ సంబంధించిన డేటా మిస్ అయిందన్న అంశానికి సంబంధించి కూడా డేటా ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రస్తుతం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఉన్నతాధికారులు వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయి స్వేచ్ఛను పోలీసు అధికారులకు ఇచ్చాను, వారే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఎంక్వైరీ చేసి అన్ని వివరాలను వెలుగులోకి తీసుకొస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. గోపి, ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో చాలా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక నేతల పేర్లు బయటకు వస్తున్నాయి, వాళ్ళు చెప్తేనే చేశామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అంటే పోలీసులకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చెప్తే చేశారు అన్న అంశానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ సో వాళ్ళ సూచనల మేరకు ఈ వ్యవహారం అంతా కూడా నడిపించారు. కానీ దానికి ఇప్పుడు ఎవిడెన్స్ కావాల్సి ఉంది.
ఆధారాలు కావాల్సి ఉంది. ఓకల్ గా వాళ్ళు ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళు వివిధ వ్యక్తుల పేర్లు చెప్పినప్పటికీ కూడా ఆధారాలు కావాల్సి ఉంది. అలాగే ఇప్పటికే డేటా అంతా కూడా ధ్వంసం అయిపోయింది కాబట్టి సో ఫర్దర్ గా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఉన్నతాధికారులే దీనిపైన చర్యలు తీసుకుంటారు. పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చాం. ఎవరినైనా సరే ముఖ్యంగా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఇటు ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సో కొత్తగా వస్తున్న ఎంక్వైరీలో వస్తున్న విషయాలు కానీ వాటి ఆధారంగా పోలీస్ అధికారులు ఎవరినైనా ప్రశ్నించేందుకు పూర్తి స్థాయి స్వేచ్ఛని పోలీస్ అధికారులకు ఇచ్చామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జూన్ 4న ఫలితాల తర్వాత చాలా కీలక పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తెరపైకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడున్న ఉన్నతాధికారులు ఎవరైతే ఇటు సస్పెన్షన్ కి గురయ్యి ప్రస్తుతం అరెస్ట్ అయిన వ్యక్తులు ఉన్నారు సో వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా తదుపరి పొలిటికల్ గా ఈ కేసు ఒక కొత్త టర్న్ తీసుకోబోతుందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తన సమీక్ష జరపలేదు. కానీ నెక్స్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన నేరుగా ముఖ్యమంత్రి ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ ఆయన వద్దే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన రివ్యూ జరిపితే మాత్రం ముఖ్యంగా చాలా క్రిటికల్ డేటా కూడా మిస్ అయింది అన్న వాదన తెర మీదకి వస్తుంది. 1980s 90s నుంచి ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు కానీ మావోయిస్టులు కానీ ఇటువంటి వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్స్ ముఖ్యంగా ఈ హార్డ్ డిస్క్లను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. సిస్టమ్స్ ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. సో అందులో ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ డేటానే కాకుండా ఇంకా అంతకుముందు సేకరించిన కొన్ని దశాబ్దాలుగా సేకరించిన డేటా కూడా ధ్వంసం అయిందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి సో వీటన్నిటిపైన కూడా సీఎం సమగ్ర రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పొలిటికల్ గాను ఈ కేసు పైన ఒకవేళ ఇప్పుడు ముఖ్యంగా సీఎం దృష్టి సారిస్తే గనక రాజకీయ కోణం రాజకీయ రంగు దీనికి పులుపుకుంటుంది కాబట్టి ఈ అంశంపై నేను ఇప్పుడు దృష్టి సారించలేదు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపైన సీఎం రివ్యూ జరిపే అవకాశం ఉంది. పోలీసు అధికారులను సమగ్ర నివేదికను తెప్పించుకునే అవకాశం ఉంది. అలాగే పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామంటున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా ఈ కేసు దర్యాప్తు పురోగతిలో అనేక బీజేపీ నుంచి అలాగే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. బీజేపీని ముఖ్యంగా ట్రాప్ చేయడానికి అలాగే బీజేపీని అదుపులో పెట్టుకోవడానికి బీఆర్ఎస్ చేసిన ఎత్తుగడలు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం ఇందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత దీనిపైన దృష్టి పెట్టిన తర్వాత ఈ కేసు మరింత దూకుడుగా ముఖ్యంగా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.